అమరావతి డిజైన్ కూడా ఒక అద్భుతం అండి. ఎలా అంటే 9 థీమ్ సిటీస్ వస్తాయి కోర్ క్యాపిటల్లో. నాలెడ్జ్ సిటీ, ఫైనాన్స్ సిటీ, ఇలా మీడియా సిటీ, జస్టిస్ సిటీ, గవర్నమెంట్ సిటీ. ఇప్పుడు నాలెడ్జ్ సిటీ అంటే అక్కడ ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిలేటెడ్ యాక్టివిటీసే నడుస్తాయి. అంటే యూనివర్సిటీస్, స్కూల్స్, కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఇలాంటివన్నీ ఆ ప్లేస్లో వస్తాయి. జస్టిస్ సిటీకి వెళ్తే హైకోర్టు, దానికి రిలేటెడ్ కోర్ట్స్, ఆ వ్యవస్థకు సంబంధించిన డిపార్ట్మెంట్ అంటే ఆ జస్టిస్కి, లాకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నీ ఆ జస్టిస్ సిటీస్లో వస్తాయి. ఫైనాన్స్ సిటీ అంటే బ్యాంక్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అలాగే గో ఏపీకి రిలేటెడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, మొత్తం ఆ ఫైనాన్స్ సిటీలో వస్తాయి. ఇప్పుడు మన హైదరాబాద్లో ఫైనాన్షియల్ హబ్ని తీసుకున్నాం అనుకోండి, ఫైనాన్షియల్ సిటీని తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఏముంటాయి? అన్ని ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ద సేమ్ విత్ ఫైనాన్షియల్ సిటీ అండి. అలాగే గవర్నమెంట్ సిటీలో గవర్నమెంట్ రిలేటెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ వస్తాయి. అలాగే టూరిజం సిటీ కూడా వచ్చింది. కృష్ణా నదికి అనుసంధానంగా అతి పెద్ద టూరిజం హబ్. సో అక్కడ రిసార్ట్స్, గోల్ఫ్ క్లబ్స్, రిక్రియేషన్ ఫెసిలిటీస్ అంటే వరల్డ్ క్లాస్ రిక్రియేషనల్ ఫెసిలిటీస్ అక్కడ వస్తాయి. సో ఇలా ఏ థీమ్ సిటీకి ఆ థీమ్ సిటీ డిఫరెంట్ ఇలా డిజైన్ చేయటం జరిగింది. ఆ డిజైన్ కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ సీట్ క్యాపిటల్, ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్కి మిడిల్లో బ్రహ్మస్థాన్ అనే ఒక అరేంజ్మెంట్ చేయటం జరిగింది. బ్రహ్మస్థాన్ అంటే సైలెంట్ ప్లేస్, అంటే గ్రీన్ కవర్ డెవలప్ చేస్తారు. ఆ గ్రీన్ కవర్కి అటాచ్డ్గా 2 సైడ్స్ కూడా ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తాయి. అంటే ఒక పక్క మోడర్న్ స్ట్రక్చర్స్, ఇంకొక పక్క మన ట్రెడిషన్ని, మన కల్చర్ని గౌరవిస్తూ బ్రహ్మస్థాన్, లేకపోతే E1, N1 రోడ్స్ అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ పాస్ అయ్యే రోడ్స్నేమి E1 అంటాము. N1, N2 రోడ్స్ అంటే నార్త్ నుంచి సౌత్కు పాస్ అయ్యే రోడ్స్నేమి N1, N2, N3, N4 ఇలా డిఫరెంట్ రోడ్స్ ఉన్నాయి. దీని ఉద్దేశం ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని సిటీలోకి అట్రాక్ట్ చేయటం కోసం. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మిక్స్ ఆఫ్ అవర్ ట్రెడిషన్స్ అండి, మిక్స్ ఆఫ్ అవర్ కల్చర్ అండ్ ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మోడర్న్గా గ్లోబల్ సిటీకి, ఇంక్లూజివ్ సిటీకి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో, ఎలాంటి ఫెసిలిటీస్ కావాలో వీటన్నిటినీ మిక్స్ చేసి క్రియేట్ చేసిన వండర్ఫుల్ డిజైన్ అమరావతి. ఇది నేను చెప్తుంది కాదు, వరల్డ్ వైడ్గా దీన్ని యాక్సెప్ట్ చేశారు. ప్లస్ దీనికి ఉన్న ఇంకొక బిగ్గెస్ట్ అసెట్ అంటే కృష్ణా నదికి ప్యారలల్గా కృష్ణా రివర్కి అనుసంధానంగా ఉండటం. సో వరల్డ్ వైడ్గా ఎక్కడైనా కూడా గొప్ప నగరాలు డెవలప్ అయ్యిందన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాలే. అది మనందరికీ తెలిసిందే. అసలు సివిలైజేషన్ అనేది స్టార్ట్ అయిందే రివర్ బెడ్ దగ్గర. సో దానికోసం ఈ అమరావతి అనే ప్లేస్ని చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా డిజైన్ ఇవ్వటం, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా జరిగింది. బట్ ఈ డెవలప్మెంట్ ఇలా కంటిన్యూ అవ్వలేదండి. దానికి రీజన్ ఏంటంటే సమ్ పీపుల్ అప్రోచ్డ్ కోర్ట్స్, అంటే ఎన్విరాన్మెంటల్ డిస్బ్యాలెన్స్ వస్తుంది, సోషల్ యాక్టివిస్ట్, సో ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్, సో ఇలాంటి పీపుల్ కొంతమంది, ఐ డోంట్ రిమెంబర్ దైర్ నేమ్స్, ఇలాంటి పీపుల్ కొంతమంది కోర్టుల్ని అప్రోచ్ అవటం, అమరావతి మీద కొన్ని కేసెస్, దీనివల్ల ఇలా నష్టం జరుగుతుంది, రివర్ పాడవుతుంది, లేకపోతే ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ అవుతుంది, ఇలాంటి థింగ్స్ కొన్ని జరిగినాయి. ఆ కోర్టు కేసుల వల్ల అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క గ్రోత్ స్టోరీకి ఒక ఫుల్ స్టాప్, అంటే ఒక కామా లాంటిది వచ్చింది అనుకోండి, ఫుల్ స్టాప్ కాదు, ఒక స్పీడ్ బ్రేకర్, ఒక హర్డిల్ అది. సో ఈ కోర్టు కేసుల నుంచి బయటకు రావడానికి అగైన్ ఇట్ టుక్ 2 years టైం. సో ఇప్పుడు మనం అందరం చాలామంది ఆరోపించేది ఏంటంటే 5 years పరిపాలించారు కదా, 5 yearsలో ఎందుకు ఏమీ చేయలేకపోయారు, టెంపరీ బిల్డింగ్స్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు, ఈవెన్ సీడ్ యాక్సిస్ రోడ్ని కూడా కంప్లీట్ చేయలేదు, ఇప్పుడు ఏదో గ్లోబల్ సిటీ చేస్తాము, సింగపూర్ చేస్తామని అప్పుడు చెప్తా ఉన్నారు, ఆ 5 years ఏం చేశారు అనేది క్వశ్చన్. సో దానికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ డిజైన్కి, పాలసీ మేకింగ్కే 1 year అయిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు అమరావతిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా 1 yearలో జరిగిన వర్కేనండి. రిమైనింగ్ అంతా డిజైన్కి 1.5 year, ల్యాండ్ ఎక్విజిషన్కి కొంత టైం, పీపుల్లో అవేర్నెస్ తీసుకురావడానికి
కొంత టైం, టోటల్గా ఒక 2 ఇయర్స్. తర్వాత 1 ఇయర్ వర్క్స్ జరిగినాయి. తర్వాత అగైన్ మళ్ళీ 2 ఇయర్స్ ఈ కోర్టు కేసులతో టైం గడిచిపోయింది. సో ఇప్పుడున్న టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా 1 ఇయర్లో కన్స్ట్రక్ట్ చేసిందే. సో 1 ఇయర్లో ఫామ్ అయింది. అంటే ఇలా తీసుకుంటే 1 ఇయర్లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చాలా ర్యాపిడ్ ఫోర్స్తో, చాలా ర్యాపిడ్ స్పీడ్తో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారనే మనం భావించాలి. సో ఇదంతా ఓపెన్ థింగ్, అందరికీ తెలిసిన విషయమే. సో ఆ కోర్టు కేసులు క్లియర్ అవ్వటం జరిగింది. మళ్ళీ అమరావతి వర్క్ స్టార్ట్ అయింది. అయితే రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ ఎలా జరిగినాయి అమరావతిలో అంటే, వన్స్ అమరావతి క్యాపిటల్ అనౌన్స్ చేయగానే ఎట్ ఏ టైం రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చిందండి. అక్కడ అబ్నార్మల్గా ల్యాండ్ ప్రైజెస్ పెరగటం, 10,000 ఉన్నది ఎట్ ఏ టైం డబల్ అవటం, త్రిబుల్ అవటం, ఇలా ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతూ వెళ్ళినాయి. అలా ల్యాండ్ ప్రైజెస్ పెరిగినా కూడా వరల్డ్ వైడ్గా ఇన్వెస్టర్స్ అమరావతిలో ఇన్వెస్ట్ చేశారు. ఆ డిజైన్కి అట్రాక్ట్ అయ్యి ఫ్యూచర్ బాగుంటుంది అనే నమ్మకంతో టైం లాకింగ్ పీరియడ్ కొంచెం ఎక్కువ కాలం పెట్టుకొని అవసరమైతే లాంగ్ పీరియడ్ వెయిట్ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ చాలా అంటే చాలా ఇన్వెస్ట్మెంట్స్ జరిగినాయి. బట్ ఎప్పుడైతే ఈ కోర్టు కేసుల వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండ్ స్టిల్ అయిందో, రియల్ ఎస్టేట్ బౌన్స్ బ్యాక్ అయింది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళంతా నష్టపోవటం జరిగింది. సో ఇనీషియల్ స్టేజ్లో పర్చేజ్ చేసుకుని వెంటనే రీసేల్ చేసిన వాళ్ళు లాభపడ్డారు. బట్ ప్రాపర్టీ కొన్ని హోల్డ్ చేసుకున్న వాళ్ళు కొంతకాలం పాటు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అలాగే బిగ్ వెంచర్స్ వేసిన డెవలపర్స్ కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మన అపర్ణ, జైబేరీ లాంటి బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, మన హైదరాబాద్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కూడా అక్కడ తాడేపల్లి, మంగళగిరి అలాంటి ప్రాంతాల్లో హై రైజ్ స్ట్రక్చర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు సేల్స్ అవుతూ ఉన్నాయి. అవి మళ్ళీ ఆ కేసెస్ అవటం, అది ఆగిపోవటం వల్ల ఆ వెంచర్స్ అన్ని స్టాండ్ స్టిల్ అయినాయి. వెంచర్ అయితే కంప్లీట్ అయింది, బట్ సేల్స్ లేదు. బట్ నౌ అగైన్ దే ఆర్ ఏబుల్ టు కంప్లీట్ దేర్ వెంచర్స్, ఆ సేల్స్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అలా జరిగిందండి అమరావతి స్టోరీ. ఈ కోర్ట్ కేసెస్ వల్ల కొంతకాలం వెయిట్ చేయటం. నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఎవరు ఊహించని విధంగా సరే మళ్ళీ ఎలక్షన్స్ జరగటం, ఆ ఎలక్షన్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా రావటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన తీరు వేరుగా ఉంది, ఆయన ప్లానింగ్ వేరుగా ఉంది. ఎవరు ఊహించని విధంగా ఆయన 3 క్యాపిటల్స్ ప్రపోజల్ని ముందుకు తీసుకొచ్చారు. అమరావతి ఒక క్యాపిటల్, వైజాగ్ ఒక క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్. ఈ స్టోరీ మీ అందరికీ తెలిసిందే. సో అగైన్ మళ్ళీ రియల్ ఎస్టేట్కి ఇదొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, అమరావతిలో కూడా వన్ ఆఫ్ ది క్యాపిటల్ ఆయన అనౌన్స్ చేశాడు. కానీ ఆయన ఇన్నర్ ఇంటెన్షన్స్ అంటే ప్రజలకు అర్థమైంది ఏంటంటే, అమరావతిని క్యాపిటల్గా చేయటం ఆయనకి ఇష్టం లేదు. అది డైరెక్ట్ ఆయనే చెప్తా ఉన్నాడు, ఈ ల్యాండ్ పూలింగ్ పేరుతో ఇక్కడ ఏదో స్కాములు జరిగినాయి. సో లెట్స్ నాట్ గో ఇన్ టు దోస్ థింగ్స్ అండి. సో ఆయన ఫోకస్ అంతా వైజాగ్ మీద ఉండబోతుంది అనే ఆయన ఇంటెన్షన్ అయితే ప్రజలందరికీ అర్థమైంది. సో ల్యాండ్స్ పర్చేజ్ చేయడానికి, వెంచర్లో ఫ్లాట్స్ పర్చేజ్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి. సో ఈ వెంచర్స్ అన్ని జంగిల్స్ లాగా తయారైనాయి. దీనికి తోడు ఏంటంటే, అమరావతిని క్యాపిటల్ అని చెప్తున్నారు కానీ అక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయితే జరగట్లేదు, మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయింది. సో ఇట్ బికేమ్ జస్ట్ లైక్ ఎ జంగిల్ అండి. మెయింటెనెన్స్ లేకపోతే ఏమవుతుంది, జంగిల్, వాటర్ లాగింగ్ ఇదంతా క్రియేట్ అయింది. అగైన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఇది పెద్ద లాస్, అంటే ఇన్వెస్టర్స్కి లాస్. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు కూడా ముందుకు వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే కోర్టు కేసులు ఫేస్ చేయాల్సి వచ్చిందో, అగైన్ ద సేమ్ థింగ్ విత్ దిస్ గవర్నమెంట్ ఆల్సో.